భారతదేశ వాణిజ్య చరిత్రలో ఇదొక సరికొత్త సువర్ణ అధ్యాయమని చెప్పాలి. భారత వాణిజ్య వ్యవహారాల్ని మరొక కొత్త హైట్స్కు తీసుకెళ్తోంది భారత్ EU మధ్య ట్రేడ్ డీల్. ఇక్కడ నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక ఆర్థిక అనిశ్చిత వేళ కీలక ఒప్పందం జరిగింది. ట్రంప్ సుంకాల పెంపు నేపథ్యంలో ట్రేడ్ డీల్ కోసం వేగంగా అడుగులు పడ్డాయి. ట్రేడ్ డీల్కు భారత్ EU మధ్య 2007 నుంచే మార్పులు చర్చలు జరిగాయి. ఎట్టకేలకు భారత్ ఈ డీల్ కుదుర్చుకుని దాదాపు 90% భారత ఉత్పత్తులు ఐరోపా మార్కెట్లో జరగబోతున్న EU దేశాల నుంచి వచ్చే వస్తువులపై సుంకాలు తగ్గబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీర్, వైన్, ప్రాసెస్డ్ ఫుడ్ జ్యూస్ ధరలు తగ్గబోతున్నట్టుగా తెలుస్తుంది. భారీ సంఖ్యలో ఈ వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో అనేక వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టెక్కించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమిగా ఉన్నటువంటి ఐరోపా సమాఖ్యతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండింటి మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా భారత మార్కెట్లోకి అంతర్జాతీయ బ్రాండ్లు వెల్లువెత్తాయని చెప్పొచ్చు. ఒకప్పుడు విదేశీ లగ్జరీ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు ఉండేవి. అవి ఇప్పుడు చాలా ప్రియంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ దిగుమతి సుంకాలు భారీగా తగ్గిన నేపథ్యంలో వాటి ధరలు మరింత తగ్గుతాయని తెలుస్తోంది. మొత్తం మీద ఈ ట్రేడ్ డీల్తో ఒక్కసారిగా అటు యూరోపియన్ యూనియన్ ఇటు భారత్ మధ్య ప్రస్తుతం వాణిజ్యం కూడా విస్తృతంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి యూరోపియన్ యూనియన్ నేతలతో భారత ప్రధాని మోదీ జరిపిన ట్రేడ్ డీల్ సంబంధించిన క్షణాలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఈ ట్రేడ్ డీల్తో ప్రధానంగా లగ్జరీ కార్లు, స్పిరిట్, వైన్తో పాటు ఇతర మెడికల్ ఉత్పత్తులపైన సుంకాల భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ డీల్ పూర్తి వివరాలు బయటికి రానప్పటికీ డీల్ ఖరారైన తర్వాత ఐరోపా సమాఖ్య చేసిన ప్రకటనతో కొన్ని ఉత్పత్తులపై సుంకాల వివరాలు బయటకు వచ్చాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. వెంటనే అప్పటికప్పుడు 90% పైగా భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించబోతున్నట్లుగా ఐరోపా సమాఖ్య చెబుతోంది. మిగతా ప్రోడక్ట్లపై దశల వారీగా సుంకాలను తగ్గించబోతున్నారు. ఇక ఒప్పందం అమలుకి వచ్చిన తొలి రోజు 30% మేరకు ఐరోపా ఉత్పత్తులపై భారత్ సుంకాలని ఎత్తివేయబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వైన్ ఐరోపాలోనే తయారవుతున్న సంగతి తెలిసిందే. వీటిపై భారత్ దాదాపు 150% దిగుమతి సుంకాలను విధిస్తోంది. దీంతో భారత్కు వచ్చేసరికి ఖరీదైనగా మారుతుంది. ఈ సుంకాలు 7 ఏళ్లలో ఏకంగా 20%కి దిగి రాబోతున్నాయి. అంటే 1000 రూపాయల విలువైన బాటిల్పై గతంలో దిగుమతి సుంకం 1500 ఉంటే ఇప్పుడు ఒప్పందంలో భాగంగా అది 200గానే ఉంటుంది. మీడియం రేంజ్ వైన్పై సుంకం 30% వరకు తగ్గుతుంది. ఇక రమ్, విస్కీ, వోడ్కా వంటి వాటిపైన దిగుమతి సుంకం 150% నుంచి 40% తగ్గబోతుంది. మరోవైపు లగ్జరీ కార్లపై అంటే ఆటోమొబైల్ ఉత్పత్తులపై చూస్తే గతంలో భారత్ 66% నుంచి 125% వరకు దిగుమతి సుంకం విధించేది. ఈ సుంకాలు దశల వారీగా తగ్గబోతున్నాయి. తొలుత ఈ సుంకాలని 40%, తర్వాత క్రమంగా 10%కి తగ్గించబోతున్నారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన 5 ఏళ్లకు ఎలక్ట్రిక్ వాహనాలపై భారత్ సుంకాలు తగ్గింపు మొదలవుతుంది. ముందు ఇది 35%కి తగ్గి తర్వాత మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఇక వైద్య పరికరాలపై కూడా చాలా వరకు సుంకాలను ఎత్తివేసే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద వీటిలో ఆప్టికల్స్, మెడికల్, సర్జికల్ పరికరాలపై సుంకాలను 0కి చేర్చే అవకాశం ఉంది. అలాగే యంత్రాలు 44%, కెమికల్స్పై 22% ఉన్న దిగుమతి సుంకాలు కూడా గణనీయంగా తగ్గుతాయి. వీటితో పాటు ఆలివ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్స్ పైన సుంకాలను ఎత్తివేయబోతున్నారు. సోయా మీల్, పప్పులు, డైరీ ఉత్పత్తులపై భారత్ EUకు సుంకాల మినహాయింపు ప్రకటించలేదు. ఇదే సమయంలో EU కూడా పౌల్ట్రీ, బీఫ్, మాంసం, చక్కెర వంటి వాటిపై కస్టమ్ డ్యూటీ
ఎక్కడ తగ్గించినట్టు కనబడట్లేదు. సో మొత్తం మీద ఈ డీల్ భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య పెద్ద ఎత్తున వాణిజ్యాన్ని ప్రోత్సహించే దశగా వెళ్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలైతే సంతకాలు చేశాయి. ఇక ఈ నేపథ్యంలో ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా ప్రధానమంత్రి ఈ విషయాన్ని కూడా అధికారికంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సో మొత్తం మీద ఈ డీల్స్తో స్వేచ్ఛ వాణిజ్యంతో ఇప్పుడు అన్ని విధాల భారత్కు అతిపెద్ద భాగస్వామిగా యూరోపియన్ యూనియన్ మారబోతోంది. దీంతో ఈ ఇరు వర్గాల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం అయితే ఇక పెద్ద ఎత్తున జరగబోతున్న అంశాలు చాలా క్లియర్గా తెలుస్తోంది. సో మొత్తం మీద భారత్ అలాగే అతిపెద్ద వాణిజ్య సమైక్య అనేటువంటి ప్రపంచంలో యూరోపియన్ యూనియన్ ఉంది. ఆ యూరోపియన్ యూనియన్తో ప్రస్తుతం మనం చేసే వాణిజ్యం ఇక కొత్త శిఖరాలకు వెళ్ళబోతుందని మనకు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీన్ని మదర్ ఆఫ్ డీల్స్గా యూరోపియన్ యూనియన్ కమిషన్ చైర్మన్ ఉర్సులా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆమె చెప్తున్న అంశాల ప్రకారం ప్రస్తుతం భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఈ డీల్స్ ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారు. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దీని మీద ఆసక్తి ఉందంటే అమెరికా వేస్తున్న టారిఫ్ల వ్యవహారాలు ఏవైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా హడలెత్తిస్తున్నాడు ట్రంప్. ఇష్టం ఉన్నట్టుగా ఇష్టరాజ్యంగా టారిఫ్లు వేస్తూ మరీ ముఖ్యంగా భారత్పై 200% టారిఫ్లు వేసిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అంత భారీ స్థాయిలో 25 నుంచి 50 నుంచి అలా అడ్డగోలుగా వేస్తామంటూ చెప్తున్నాడు. 200 వరకు కూడా వేస్తామని చెప్తున్నాడు. సో ఆ రకంగా ప్రస్తుతం ఆ బెదిరింపుల మధ్య మనం యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛ వాణిజ్యం ఏదైతే ఉంటుందో అంటే ఇప్పటికిప్పుడు దాని ఫలితాలు రాకపోయినా రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా అన్ని రేట్లు తగ్గుతాయి. అంటే అందరికీ అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. అందరూ సామాన్యులు బెంజ్ కార్లు తిరుగుతారా, లగ్జరీ కార్లు తిరుగుతారా అంటే దాని అర్థం అది కాదు. అవి కూడా తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. 40% నుంచి 10% తగ్గుతాయంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అర్థం చేసుకోండి. చాలా వరకు రేట్లు తగ్గుతాయి. అంతేకాదు ఆయిల్ సంబంధించి గృహోపకరణాలు కావచ్చు, అలాగే ఈ మెడికల్ సంబంధించినటువంటి కిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, తర్వాత వైన్స్ సంబంధించి, ఫ్రూట్స్ సంబంధించి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇంకా అంటే వాణిజ్యం సంబంధించి ఒక లిస్ట్ ఉంటుంది. 1-2 అని కాదు, చాలా ఉంటాయి. సో చాలా వరకు సామాన్యునికి అందుబాటులో ఉండే కూడా ఇందులో ఉన్నాయి. ఆ రకంగా రేట్లు అయితే తగ్గుతాయి. ఇప్పటికిప్పుడే కాకపోయినా అది నెక్స్ట్ ఇయర్ అమల్లోకి వస్తుంది కాబట్టి రాబోయే 3-4 ఏళ్లలో మొత్తం విడతల వారీగా మనం దిగుమతి సుంకాలను తగ్గిస్తాం కాబట్టి ఖచ్చితంగా దాని రేట్లు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ రేట్ల తగ్గింపు అంశం అనేది ప్రధానంగా ఒక ఎత్తు అయితే ఇక్కడ అతిపెద్ద వాణిజ్య కూటమైనటువంటి యూరోపియన్ యూనియన్తో భారత్ స్వేచ్ఛ వాణిజ్యాన్ని ఒప్పందం చేసుకోవడం ఇక్కడ అమెరికాకు చెంపపెట్టలాంటిది. అమెరికా ఎప్పటికప్పుడు బెదిరిస్తూ సుంకాలు విధిస్తూ ట్రంప్ మనపై టెంపర్తనం చూపిస్తున్నాడు. దానికి ఇప్పుడు మనం సరైన సమాధానం చెప్పట్లేదు. అసలు ప్రపంచ వాణిజ్యంలోనే ఇది పెద్ద డీల్. అందుకే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు ఉర్సులా, ఆమె కమిషన్ చైర్మన్. సో ఆ రకంగా ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వబోతోంది. ఈ అంశాలు చాలా వరకు చాలామందికి తెలిసినా అర్థం కాకపోయినా భవిష్యత్తులో దీని ఫలితాలు ఖచ్చితంగా భారతీయులకు నిజంగా ఒక మంచి ఫలితాలు ఇస్తుందనే సంకేతాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. 26 జనవరి అంటే 26 జనవరికి మన అతిథులుగా వచ్చి మనతో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ చైర్మన్ కావచ్చు, కమిషన్ చైర్మన్ కావచ్చు, మనతో చేసుకున్న ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అటు యూరప్ దేశాల్లో ఇటు భారత్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ 2 కూటముల మధ్య భవిష్యత్తులో వాణిజ్యం అనేది పూర్తి స్థాయిలో సులువుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మారబోతుంది.